ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు శ్రద్ధగా వినండి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులు, క్రీస్తు యేసునందు విశ్వాసులు అయిన వారికి శుభమని చెప్పి రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగేటట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించడానికి మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులము అయి ఉండాలని జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. శ్రోతలు వింటున్నారా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ఒక సిద్ధాంత సత్యంతో మొదలవుతుంది. సంఘానికి దేవుని పిలుపు నిర్దిష్టంగా ఈ వాక్య భాగంలో పేర్కొనబడింది. పౌలీయ పత్రికలన్నిటిలోకి అతి క్లుప్తమైన ఉపోద్ఘాతమిది. ఎఫెసు సంఘానికి అంటూ రాయబడిన ఈ పత్రిక సంఘాలన్నిటికీ వర్తిస్తుంది. ఈ ఉత్తరం రాసి పౌలు కొలసీ, లవొదికయ సంఘాలన్నిటికీ పంపించాడు. అందరూ దీన్ని చదువుకున్నారు. ఏదో ఒక స్థానిక సంఘానికి మాత్రం ఉద్దేశించింది కాదు. విశ్వాసులందరితో ఏర్పడిన సార్వత్రిక సంఘం పౌలు మనసులో ఉంది. క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడు. యేసు క్రీస్తు అనకుండా క్రీస్తు యేసు అంటున్నాడు. క్రీస్తు అనేది బిరుదం పేరుకు ముందు ఉండాలి గదా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో పేతురిచ్చిన సాక్ష్యం, నీవు సజీవుడవైన దేవుని కుమారుడైన క్రీస్తువు. యేసు అనేది ఆయన మానవ నామధేయం. 2 కొరింథీ 5వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ఏమన్నాడు? మేము ఇక మీదట క్రీస్తును శరీర రీతిగా ఎరుగము. యేసు శరీర రీతిగా 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆ యేసును కాదు, దమస్కు మార్గంలో మహిమలోని క్రీస్తును చూచాడు పౌలు. అందుకే క్రీస్తు యేసు అని ఆయనను పేర్కొంటాడు. నేను అపొస్తలుణ్ణి అంటున్నాడు పౌలు. అపొస్తలుడి పదవి సంఘ పదవులన్నిటిలో గొప్పది, ఉన్నతమైనది. అపొస్తలిక యోగ్యతలేవో స్పష్టంగా చెప్పబడ్డాయి. ఎవరు పడితే వాళ్లు అపొస్తలులమని చెప్పుకోవడం సబబు కాదు. అపొస్తలిక యోగ్యతలు ఏవి అనుకుంటున్నారా? యేసు స్వయంగా వారిని నియమించాడు, వారిని పిలిచాడు, పంపాడు. పౌలుకు అలాంటి పిలుపుంది. గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, మనుష్యుల మూలముగానైనా ఏ మనుష్యుని వలననైనా కాక యేసుక్రీస్తు వలన, ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపొస్తలుడుగా నియమింపబడిన పౌలు అనే నేను. యూదా ద్రోహము చేత తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఆ స్థానం పౌలుకు కేటాయించబడింది. అయితే శిష్యులు ఎన్నికలు పెట్టి మత్తీయ అనేవాణ్ణి ఏర్పరిచారు. కాని ప్రభువు అతణ్ణి అపొస్తలుడుగా నియమించలేదు. అపొస్తలులందరినీ యేసు ప్రభు స్వయంగా నేరుగా ఏర్పరచుకున్నాడు. అపొస్తలులు పునరుత్థానుడైన యేసును చూచారు. ఆయన నుండి ఆజ్ఞలను పొందారు. పౌలు పునరుత్థానుడైన యేసునే దమస్కు మార్గంలో కనుగొన్నాడు. అపొస్తలులు ప్రత్యేకమైన దైవావేశము గలవారై లేఖనాలను వివరించారు, రాశారు. అపొస్తలుల బోధ సంఘానికి ఎంతో ఆధారం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, ఆదరణకర్త, పరిశుద్ధాత్మ, తండ్రి యేసు నామమున పంపిన ఆత్మ. పరిశుద్ధాత్మే అపొస్తలులకు సమస్తము బోధించాడు. యేసు చెప్పిన సంగతులన్నీ వారికి జ్ఞాపకం చేసి వారి చేత రాయించాడు.
యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చి వారిని సర్వసత్యములోకి నడిపించాడు. సంభవించబోయే సంగతులను వారికి తెలియచేస్తాడు. పౌలు ప్రకటించే సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదు. మనుష్యుని వల్ల పౌలు దాన్ని పొందలేదు. పౌలుకు ఎవరూ దాన్ని బోధించలేదు. గాని యేసుక్రీస్తు బయలుపరచడం వల్లనే అది పౌలుకు లభించింది. అపొస్తలులకు విశేషాధికారం ఉంది. అది యేసు ప్రభు స్వయంగా వారికిచ్చిన అధికారం. యేసు ఎవరి పాపాలు క్షమించాడో వారికి పాపక్షమాపణ కలిగినట్లు ప్రకటించే అధికారం అపొస్తలులకు ఉంది. యేసు అధికారాన్ని అమలుపరిచే అధికారం అపొస్తలులకు ఉంది. పడద్రోయడానికి కాదు, జీవితాలను కట్టడానికి ప్రభువు వారికి అధికారమిచ్చాడు. అద్భుతాలు చేసే అధికారం కూడా అపొస్తలులకివ్వబడింది. దయ్యాలను వెళ్లగొట్టే అధికారం వారికుంది. అది శక్తిభరితమైన అధికారం. రోగులను స్వస్థపరిచే అధికారం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 43వ వచనం, అనేక మహత్కార్యాలు, సూచక క్రియలు అపొస్తలుల ద్వారా జరిగాయి. అపొస్తలులకు కొన్ని ప్రత్యేక అధికారాలున్నాయి. ఎవడైనా సరే అపొస్తలిక బోధను తేక మీ వద్దకు వస్తే అతన్ని ఎవరూ చేర్చుకోకూడదు, శుభమని చెప్పకూడదు. సత్యాన్ని బోధించని వారికి ఎట్టి అధికారము ప్రభువు అప్పగించలేదు. ఏలియా దుప్పటి ఎలీషాపైకి వచ్చింది. అలాగే యేసు ప్రభు అధికారపు దుప్పటి అపొస్తలులపైకి వచ్చింది. సంఘాలను స్థాపించడానికి అపొస్తలులకు సర్వాధికారము అప్పగించబడింది. పౌలు అన్నాడు, సంఘములన్నిటినీ గురించిన చింత నాకు ఉన్నది. ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. అపొస్తలత్వానికి కావలసిన అర్హతలన్నీ పౌలుకున్నాయి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలుకున్న స్వంత ఆసక్తి కాదు, ఏదో సంఘము తనను పెంచినందుచేత కాదు. తల్లి గర్భమందు పడింది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అన్యజనులలో నేను తన కుమారుణ్ణి ప్రకటించాలని ఏర్పరచుకున్నాడు. పూర్వము దూషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి. అలాంటి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణ్ణిగా ఎంచినందుకు క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞుణ్ణి. తెలియక అవిశ్వాసము వలన చేశాను గనుక కనికరించబడ్డాను. పౌలు యొక్క అపొస్తలత్వము దేవుని చిత్తమును బట్టే తనకు అనుగ్రహించబడింది. దేవుని చిత్తము వల్లనే అపొస్తలత్వానికి పిలుపు. పౌలు అపొస్తలుడవటము దేవుని చిత్తమే. ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు ఈ ఉత్తరం రాస్తున్నాడు. పరిశుద్ధులు అంటే దేవుని కోసం పూర్తిగా ప్రత్యేకించబడిన వారు అని అర్థం. దేవుని వినియోగం కోసం ప్రత్యేకించబడిన వారు, దేవునికి చెందినవారు. దేవుని ఆలయములోని ప్రతి వస్తువు, ప్రతి పాత్ర పరిశుద్ధమైనది. దేవుని సేవార్థమై ప్రతిష్ఠించబడి ప్రత్యేకించబడినది. దేవాలయంలోని పాత్రలన్నీ పవిత్రమైనవి. క్రీస్తునందు విశ్వాసముంచిన వారు ప్రత్యేకించబడిన వారు, పరిశుద్ధులు, దేవుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రలు. ఈ పరిశుద్ధులు ఎఫెసులో ఉన్నారు. స్థానిక సంఘాలు. వీరందరూ క్రీస్తునందు విశ్వసనీయులు, విశ్వాసులు. విశ్వాసులు, పరిశుద్ధులు అనే ఈ 2 మాటలు పర్యాయ పదాలు. పరిశుద్ధుడు, పరిశుద్ధత గల భక్తుడు. విశ్వాసి, విశ్వసనీయుడైన దేవుని బిడ్డ. విశ్వాసమును బట్టి వారు భక్తులయ్యారు. క్రైస్తవ జీవితమంతా దైవభక్తి సాధనం. విశ్వాసం మానవతామహితమైనది. భక్తి దేవుని దిశగా సాగిపోయే యాత్ర. క్రీస్తు యేసునందు అనే మాటను గుర్తించండి. క్రీస్తునందు అనే నినాదానికి వ్యాఖ్యానమే ఎఫెసీ పత్రిక అంతా. రక్షణ అంటే ఏమిటి? రక్షించబడటమంటే అదెలాంటి అనుభూతి? విమోచన, ప్రాయశ్చిత్తం, నీతి పరిగణన, సమాధానం, శాంతి బలి, ప్రత్యామ్నాయ బలి మొదలైన మాటలన్నీ రక్షణ అనే ఒక్క మాటలో ఇమిడి ఉన్నాయి. రక్షణలోని ఓ ప్రత్యేక అనుభూతిని ఈ మాటలు చూపుతాయి.
ఇంతకు రక్షించబడటమంటే ఏమిటి? క్రీస్తునందు ఉండటమే. పరిశుద్ధాత్మ బాప్తిస్మమందు మనము క్రీస్తుతో సంయుక్తపరచబడతాము. 1 కొరింథీ 12:12 శరీరము ఒక్కటే, దానికి అనేక అవయవములున్నాయి. అవయవాలు అనేకములు, శరీరం ఒక్కటే. అలాగే క్రీస్తు ఉన్నాడు. మనము ఎవరిమైనా మనమంతా ఒక్క శరీరములోనికి, ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందాము. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమయ్యాము. ఒక్క శరీరముగా ఏర్పడిన విశ్వాసులు. ఆ శరీరములోనికి ఆత్మ బాప్తిస్మము పొందాము. 1 కొరింథీ 6:17 ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. మనము ఆయనకు చెంది ఉన్నాము. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. క్రీస్తునందు ఉండడం అనేది రక్షణకు సమగ్ర నిర్వచనం. యోహాను సువార్త 15:4 మీరు నాయందు నేను మీయందు ఉన్నాము అన్నాడు యేసు. పక్షి గాలిలో ఉంది, గాలి పక్షిలో ఉంది. చేప నీళ్లలో ఉంది, నీళ్లు చేపలో ఉన్నాయి. ఇనపముక్క అగ్నిలో ఉంది, అగ్ని ఇనపముక్కలో ఉంది. విశ్వాసి క్రీస్తునందున్నాడు, క్రీస్తు విశ్వాసి యందున్నాడు. మనము క్రీస్తుతో సంయుక్తమయ్యాము. తల శరీరంలో ఉంది, శరీరం తలలో ఉంది. తల నడిపించకపోతే శరీరం కదలదు. సంఘం క్రీస్తు శరీరం. సంఘం క్రీస్తునందున్నది, క్రీస్తు సంఘానికి శిరస్సు. ఎఫెసీ పత్రికలోని ప్రతి అంశము ఇదే సత్యం మీద ఆధారపడి ఉన్నది. శ్రోతలు వింటున్నారా? రోమాపత్రిక 1-2 కొరింథీ పత్రికలు, గలతీ, ఎఫెసీ పత్రికలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఈ పత్రికల సందేశాన్ని శ్రోతలు సరిగా గ్రహించాలి. హృదయాలు ఈ సందేశానికి స్పందించాలి. సిద్ధాంత సత్యం, సత్య సిద్ధాంతం ఈ పత్రికలలో గర్భితమై ఉంది. యెహోషువ 1:2 దేవుడన్నాడు, నీవు లే, నీవు ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకిస్తున్న దేశానికి వెళ్ళండి. దేవుడు యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ గమనించారా? ఎఫెసీ పత్రిక కొత్త నిబంధన యెహోషువ గ్రంథమని చెప్పవచ్చు. ఈ పత్రికలో దేవుడు నీతో నాతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. మీకు కృపా సమాధానము కలుగునుగాక. పౌలు కాలంలో అన్యులను పలకరించే విధానమిదే. కృప అనే నినాదం. క్యారిస్ అనే గ్రీకు మాటకు అర్థం కృప. సమాధానమనేది మరో పలకరింపు నినాదం. షాలోం, ఇది హీబ్రూ మాట. యెరూషలేములో యూదులు షాలేం అంటూ అందరినీ పలకరిస్తారు. పౌలు కృపా సమాధానము అనే ఈ 2 శబ్దాలను ఆధ్యాత్మికంగా నూతన జీవం పోసి వాటిని ప్రయోగిస్తున్నాడు. దేవుడు తన కృప ద్వారా మనల్ని రక్షిస్తున్నాడు. దేవుని సమాధానమేమిటో నీవు తెలుసుకోకముందు కృపను రుచిచూచి ఉండాలి. కృపా సమాధానము ఇది దేవుని క్రమం. రోమాపత్రిక 5:1 ఈ సత్యాన్నే వివరిస్తోంది. విశ్వాసం మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. శాంతి, సమాధానము అనే మాట ఈ రోజున అంతటా వినబడుతోంది గాని దేవుని సమాధానము, దేవుని కృప. దేవుని కృపనెరుగని వారికి ఈ భూమి మీద సమాధానముండదు. లోకం ఇవ్వజూపే సమాధానము కృత్రిమము. అది సంపూర్ణమైనది కాదు. లోకము ప్రేమ అంటుంది, శాంతి అంటుంది, కాని కృప అనే మాట ఈ లోకం నోట రాదు. దేవుని వాక్యంలోని ప్రేమ, కృప దేవుని బిడ్డలే గ్రహించగలరు. సమాధానము అంటే దేవునితో సమాధానం. దేవుడు మన పాపాలను క్షమించినప్పుడు మనకు సమాధానం. దేవుని కృపనెరుగని వారు పాపక్షమాపణానుభూతి పొందలేరు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి మనకు కృపా సమాధానములు. కృపా సమాధానములు మన దేవుని నుండి మనకు కలుగుతాయి. దేవుని కృపను గుర్తించినప్పుడు
దేవుడు మన తండ్రి అవుతాడు. నూతన జన్మను మనకిచ్చేవాడు పరిశుద్ధాత్మ. కృపా సమాధానము యేసుక్రీస్తు నుండి కూడా కలుగుతాయి. పరిశుద్ధాత్మ మనలోనే ఉన్నాడు. యేసు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. ఎవరెక్కడ ఉన్నారో తెలుసుకోలేకపోతే వారిని కలుసుకోలేము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం గొప్ప అర్థవంతమైన వచనం. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకిచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. శ్రోతలు, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఆయనను మనం స్తుతిస్తాము. ఆయన ఇచ్చిన ఆశీర్వాదమేదో చెప్పి ఆయనను మరీ స్తుతిస్తాము. దేవుని ఆశీర్వాదం క్రియ. దేవుని ఆశీర్వాదం మనల్ని ఆశీర్వదిస్తుంది. ఆశీర్వాదం ఆనందం కలిగిస్తుంది. ఆశీర్వదిస్తూ దేవుడు ఆనందిస్తాడు. రక్షణ మొదలుకొని ప్రతి ఆశీర్వాదము ఇక్కడే మనకిస్తాడు. క్రీస్తునందు 1 కాదు 2 కాదు, ప్రతి ఆశీర్వాదము ఆయన మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు పరలోక విషయాలలో ప్రతి ఆశీర్వాదము అంటే ఏమిటి? పరలోక ప్రదేశాలలో ప్రతి ఆశీర్వాదము దేవుడిచ్చాడు. క్రీస్తునందు మనము ఇక్కడే ఇప్పుడే పరలోకంలో ఉన్నాము. క్రీస్తునందు ఉండి నీవు సమస్త ఆశీర్వాదాలు అనుభవిస్తున్నావు. ప్రతి ఆశీర్వాదము నీకివ్వబడింది. మనం క్రీస్తునందుండి పరలోక ప్రదేశాలలో విహరిస్తున్నాము. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు గనుక మనము ఆయనను స్తుతిస్తున్నాము. పాత నిబంధనలో యెహోషువ గ్రంథం చూడండి. దేవుడు కానాను దేశమంతా ఇశ్రాయేలు ప్రజకు ఇచ్చాడు. కానాను అంటే పరలోకం కాదు, మనమున్న ఈ లోకానికి కనాను సాదృశ్యం. ఇక్కడ శత్రువులున్నారు, పోరాడాలి, జయించాలి. ఇక్కడ యుద్ధం చెయ్యాలి. పరలోకంలో యుద్ధమనేదే ఉండదు. దేవుడు వారికి కానానును ఇచ్చాడు. అయితే వారు ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి. యెహోషువ 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడేమన్నాడు? మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని మీకు ఇస్తున్నాను. నేను మోషేతో చెప్పినట్లే చేస్తాను. దేవుడు అంతా ఇచ్చాడు. దాన్ని స్వతంత్రించుకోవడమే మన పని. దేవుడు మనకు ఆశీర్వాదాలన్నీ ఇచ్చేశాడు. మనము క్రీస్తునందున్నాము. క్రీస్తునందు మనకెన్ని వనరులు విడుదల చేయబడినాయో గుర్తించారా శ్రోతలు? మనము క్రీస్తునందు నీతిమంతులమయ్యాము, పరిశుద్ధపరచబడ్డాము. క్రీస్తునందు కృప వెంబడి కృప. ఆశీర్వాదాలెన్నో ఉన్నాయి. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం. క్రీస్తునందు మనకు సమస్త ఆశీర్వాదాలు ప్రాప్తించాయి. ఇంకా ఏదో దేవుడు ఇస్తాడేమో అని కనిపెడుతున్నారా? ప్రతి ఆశీర్వాదము మనకు ఇవ్వబడింది. ఇది నిజం. ఇంకా ఏదో మిగిలిపోయింది, అది ఇంకా ఇవ్వలేదేమిటి అని అడుగుతారా? ప్రతి ఆశీర్వాదము మనకు లభించింది. ఇన్ని వనరులు మనకున్నవి, అయినా చాలామంది దరిద్రులుగానే బతుకుతున్నారు. ఇది మరీ విడ్డూరం. ఇన్ని గొప్ప ఆశీర్వాదాలున్నా వాడుకోలేకపోవడం అదెలాంటి మనస్తత్వం? దేవుడు ఇవ్వజూపుతున్న ఈ ఆశీర్వాదాలు కేవలం ఆత్మ సంబంధమైనవి, ఆధ్యాత్మికమైనవి. ఇవి శరీర సంబంధమైన వాటికంటే విలువైనవి. సంఘం దేవుని నిత్య ప్రణాళిక. ఆయన క్రీస్తునందు మనల్ని ఏర్పరచుకున్నాడు. కుమారత్వం కోసం మనల్ని ముందుగానే నిర్ణయించాడు. దేవుడు క్రీస్తునందు మనలను ఏర్పరచుకున్నాడు. కుమారత్వానికి ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడు. క్రీస్తునందు మనము దేవుని చేత అంగీకరించబడిన వారము. దేవుడిచ్చిన ఆశీర్వాదాల ప్యాకేజీని విప్పి చూడండి. మనమెంతో ఆశ్చర్యపోతాము. దేవుడిచ్చిన దాన్ని గట్టిగా పట్టుకోండి. ఉన్నత పదవికి హెచ్చించబడిన మనము ఆయన మహిమకు కీర్తి కలిగించాలి. ఇదంతా దేవుని నిత్య ప్రణాళిక చొప్పున జరిగింది. దేవుడు సంఘమును ఉనికిలోకి తెచ్చాడు. తన సంఘం కోసం యేసు ప్రభు విమోచన క్రయం చెల్లించాడు. పరిశుద్ధాత్మ సంఘాన్ని కాపాడుతున్నాడు. ఈ ఆశీర్వాదాలకు మూలం మనకు యేసుకు తండ్రి అయిన దేవుడు.
మన రక్షణ విషయంలో మనం చేసిందేమీ లేదు, అంతా దేవుడే చేశాడు. సోదరుడా, సోదరి, నీవి యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? అయితే ఈ పాఠమంతా నీకోసమే. దైవాశీస్సులు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.